గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఇప్పుడు గోల్డ్ రేట్స్ 1 lakh వరకు రీచ్ అవుతుంది. కొంతమంది ఏమో ఇంకా పెరగచ్చు అంటున్నారు, ఇంకొంతమంది ఏమో 50,000కి పడిపోతుంది అంటున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 2025లో చెయ్యొద్దు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా దగ్గరకు వస్తుంది. సో ఆ టైంలో చాలామంది నగలు కొనాలని చూస్తుంటారు. ఇన్వెస్ట్ చేయొద్దన్న వాళ్ళకి ఓకే, కానీ నగలు తీసుకోవాలా వద్దా, ఇదొకటి. సో దాని గురించి సార్ చెప్తారా? ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్, ఒక 15 days కన్నా పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి కంపేర్ చేసుకుంటే గోల్డ్ విషయంలో కొంచెం ఈజ్ అయింది, అంటే కొంచెం తగ్గింది. ఎందుకంటే మన యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం అనేది కొంచెం విరమణ జరిగింది. విరమణ జరగడం వల్ల ఏంటంటే కొంచెం అన్సర్టెనిటీ ప్రపంచ మార్కెట్లలో తగ్గినాయి. అండ్ ఈ లాస్ట్ 1 weekలో ఎస్పెషల్లీ వెదర్ యుఎస్ మార్కెట్సే కానివ్వండి, ఇండియన్ మార్కెట్సే కానివ్వండి, అన్ని చోట్ల ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసినాయి. ఈక్విటీ మార్కెట్స్ పర్ఫామ్ చేసినప్పుడు యూజువల్లీ గోల్డ్ తగ్గడం కామన్. అదే చూసాం మనం. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ 97,000 దగ్గరకు వచ్చింది. లాస్ట్ వీక్ 98,000 కూడా ఉండింది. సో ఎస్, 2 సైడ్లు ఇది సిచ్యువేషన్ ఇవాళ. బట్ ఏంటంటే అందరు చెప్పేది 2 సైడ్లా ఉన్నాయి. ఒకటేంటి 1,00,000 పైనే ఉండొచ్చు, అలా పెరగచ్చు అనేది. ఇంకొక సైడ్ 50,000-60,000 రావచ్చు. కానీ ఇందులో రెండిట్లలో చూస్తే మాత్రం 50,000-60,000 రావడం అనేది ఇంపాసిబుల్. దట్ విల్ నెవర్ హ్యాపెన్. అది పక్కన పడేసడమే. అది నెక్స్ట్ 4-5 yearsలో కూడా ఆ నెంబర్కి రాము 50,000-60,000. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, తగ్గినప్పుడు తీసుకుంటాం. అది మనం ముసలోళ్ళం అయిపోతాం కానీ అది తగ్గదు. అది ఎస్, 1,10,000, 1,05,000 దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. 1,10,000 కావచ్చు, 1,20,000 కావచ్చు, 1,30,000 దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో వేరాజ్ అంత తగ్గడం అనేది పాసిబుల్ కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. బట్ కొంచెం అంటే ఎంత, ప్రాబ్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 92,000-91,000 బేస్. 2,000-3,000 ఇప్పుడు ఇవాళ 97,000 ఉందండి. 97,000 నుంచి 91-92 మ్యాక్సిమం ఇవాళ చూస్తున్న సపోర్ట్ అనమాట. ఎందుకంటే ఆ రేంజ్కి వచ్చిందంటే వేరే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఎంటర్ అవుతారు, మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరిగే అవకాశాలు. ఈ తగ్గడానికి కూడా కారణం ఏంటంటే 2 రకాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకటి, నేను చెప్పినట్టు ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి. సో అట్లని చెప్పి మార్కెట్స్ ఏమి మొత్తం మంచి కండిషన్ ఏం లేవు. గోల్డ్ ఈజ్ స్టిల్ సేఫ్ యాసెట్. చాలా రిజర్వ్ బ్యాంక్స్ కానీ డాలర్ కన్నా కూడా గోల్డ్ వైపే మల్లుతున్నాయి కాబట్టి కొంచెం తగ్గినప్పుడల్లా కొంటా ఉన్నారు. ఆర్ ఈటీఎఫ్ రూపంలో, డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా యాసెట్ గోల్డ్ కొంటున్నారు కాబట్టి మళ్ళీ ప్రైస్ పెరుగుతూ ఉంది. సో 99, 91, 92 కన్నా ఇప్పటికైతే కనబడుతున్న అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 monthsకి కనబడుతున్న సేఫ్ జోన్. మరీ డిమాండ్ కూడా పడిపోయి ప్రైస్ ఎక్కువ ఉందని కొనకపోతే 86-87 ఈజ్ ద బేస్ ప్రైస్ దట్ కెన్ గో. అంతకన్నా తక్కువ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే మీరు చూస్తే నెక్స్ట్ 1 or 2 months, ఇప్పుడు మనము జూలైలో ఉన్నాం, ఆగస్టు, సెప్టెంబర్, ఈ 2 నెలల తర్వాత మళ్ళీ అక్టోబర్లో దివాళీ పెళ్ళిళ్ళ సీజను. దివాళీ అక్షయ తృతీయ వస్తుంది. ఆ టైంలో మళ్ళీ బంగారం అనేది కన్సంప్షన్. ఇండియా కేసు తీసుకుంటే, గ్లోబల్ కేసులో తీసుకున్న డాలర్ వీక్ అవుతుంది. అట్లని చెప్పేసి డాలర్ వీక్ అయితే యూజువల్లీ ఇండియాలో ఏంటంటే మనం బంగారం దిగుమతి చేసుకుంటాం, మంచిదే. కాకపోతే ఏంటంటే డాలర్ వీక్ అవడం వల్ల చాలామంది గోల్డ్ అనేది హెడ్జ్గా వాడుకొని గోల్డ్ సేఫ్ యాసెట్గా పెట్టుకుంటున్నారు అనమాట. సో రూపీ స్ట్రెంత్ అనే డాలర్ అయినా ఆ బెనిఫిట్ ఇండియన్ మార్కెట్, గోల్డ్ మార్కెట్కి రావట్లేదు. ఎందుకంటే బికాస్ డాలర్ వీక్ అయినప్పుడల్లా గోల్డ్ వైపు ఎక్కువ యాసెట్స్ మల్లుతున్నాయి అండ్ అక్కడ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. సో ప్రపంచ మార్కెట్లో అంటిల్ అనలే సడన్గా డిమాండ్ పడిపోవడం తప్ప గోల్డ్ 80-70-60 వచ్చే అవకాశాలు లేవు. కాకపోతే ఏంటంటే ఈ షార్ట్ 90 నుంచి 1 lakh రేంజ్ మనం మెంటల్లీ ఫిక్స్డ్ మోరార్లెస్ ఆ రేంజ్లో కొన్ని రోజులు ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం 1 lakh అనేది న్యూ నార్మల్ అవ్వచ్చు. ఆ 90,000 నుంచి 1 lakh మధ్యలో అనేది ఒక విండో, ఆ విండోలోనే ట్రేడ్ అవ్వచ్చు అనమాట. సో మరీ ఎక్కువ పడిపోయే అవకాశాలు అయితే లేవు. అవసరం ఉంటే, అఫోర్డబిలిటీ ఉంటే కొనుక్కోవడం బెటర్. ఆర్ కొంచెం లాంగ్ టర్మ్ గోల్ ఉంటే కొంచెం ఈటీఎఫ్ రూపంలో కానీ, డిజిటల్ గోల్డ్ కానీ, ఫ్యూచర్స్లో కానీ, లేకపోతే ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొనుక్కోవచ్చు. ఆర్ చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి గోల్డ్కి ఎస్ఐపి రూపంలో. ఆర్ ఈవెన్ జ్యువెలర్స్ కూడా 12 months, 15 months అట్లా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, స్కీమ్స్ ఇస్తాం. అట్లాంటి ద్వారా కొనుక్కోవడమే తప్ప నీకు అవసరం ఉంటే కొనుక్కోవాల్సిందే. గోల్డ్ అయితే చాలా పడిపోయే అవకాశాలు అయితే లేవు. సో వర్స్ట్ కేసులో కూడా
85 కూడా కాదు, 88,000 బేస్ మనం చూస్తున్నాం నెక్స్ట్ 6 to 8 monthsలో. ఎందుకంటే మార్కెట్లలో అనిశ్చితి కానీ డాలర్ తగ్గిపోవడం అనేది ఆల్రెడీ చూసాము లాస్ట్ 3-4 monthsలో. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అదే జరగచ్చు. సో చాలా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని కొంటున్నాయి. రీటైల్ కన్సంప్షనే కాకుండా అటు సెంట్రల్ బ్యాంక్స్ రూపంలో కూడా అవుతున్నాయి కాబట్టి తగ్గదండి గోల్డ్. సో కొనేవాళ్ళు డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం అక్యుములేట్ చేసుకుని కొనుక్కోవడం బెటర్ అండి. అంటే 2025లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి కొనొద్దనని చెప్తున్నారు. సో కొనొద్దు అని చెప్పడం కన్నా అవసరానికి తగ్గట్టు కొనుక్కోవడం బెటర్. ఎవరైతే కొనొద్దు అంటున్నారో వాళ్ళు రాంగ్ అని అంటున్నాం. ఏంటంటే ఇది రాంగ్ టైం అనేది ఏమీ లేదు గోల్డ్కి. మీరు చూసుకుంటే ఎవ్రీ టైం ఎట్ ఎనీ టైం గోల్డ్ వద్దు అనే వాళ్ళు ఇది హయ్యర్ అనే వాళ్ళే ఉన్నారు. సో 10లో అవ్వచ్చు, 2015 అవ్వచ్చు, 20లో అవ్వచ్చు కూడా ఇదే హైయెస్ట్, ఇంకెప్పుడు రాదు, ఆగండి పడిపోతుందని అంటానే ఉన్నారు. అలా వెయిట్ చేస్తున్న వాళ్ళు అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎస్, ఎందుకంటే గోల్డ్ మన ఇండియన్ మార్కెట్లో అవసరం ఉంది, వేరే మార్కెట్లో యాసెట్ లాగా చూస్తారు. సో అన్ని చోట్ల డిమాండ్ ఉంది, ఇన్ని రకాల అవసరం గోల్డ్ ద్వారా ఉంది కాబట్టి అంటిల్ అండ్ అన్లెస్ సడన్గా గోల్డ్ సప్లై 10 times 5 times పెరిగితే తప్ప గోల్డ్ ప్రైస్ పెరగదు, తగ్గదు. ఎందుకంటే ఇలాగే కాన్స్టెంట్గా పెరగచ్చు, ఒక షార్ట్ రేంజ్లో ఒక 1 or 2 years ప్లే అవ్వచ్చు, అంతే తప్ప తగ్గడం మాత్రం పాసిబిలిటీ కాదండి నా ఉద్దేశం ప్రకారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.